ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కథం దొక్కుదాం, కదుదాం. అటు ఖమ్మం నుంచి మొదలు పెడితే ఇటు ఆదిలాబాద్ వరకు, అంటే అత్యంత దూరంగా ఉన్నటువంటి 2 జిల్లాలు. ఆ దరి నుంచి ఈ దరి వరకు, ఇటు వరంగల్ నుంచి మహబూబ్నగర్. కథం దొక్కుదాం. ఒక్కసారి మన తడాక ఏంటో ఈ దేశానికి కూడా చూపిద్దాం. కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో ఈ రాష్ట్రంలో. దానికోసమే అందరికీ బాధ్యతలు కూడా ఒప్పచెప్పాం. నేను కూడా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఖమ్మం బయలుదేరి వెళ్తా ఉన్నాను. సాయంత్రం 5 గంటల ఖమ్మంలో సమావేశం ఏర్పాటు చేశాం ఈ సభకి రావటం కోసం. అటు ఆదిలాబాద్ వాళ్ళని ఆదిలాబాద్ వెళ్ళమని చెప్పాం. దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళంతా ఇక్కడికి వస్తారు సాయంత్రం 5 గంటలకి. దయచేసి అందరూ కూడా పెద్ద ఎత్తున కదలవలసిందిగా, తద్వారా ఈ దేశానికి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజల హక్కులంటే ఏంటి, ఇచ్చిన గ్యారంటీల్ని పార్టీలు బాధ్యతాయుతంగా ప్రజల కోసం ఏ రకంగా చేయాలో ఆ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎటువంటి మనం స్పందన ఇస్తామో ఆ స్పందన రేపొద్దున చూపించి దేశానికి ఇది మార్గదర్శకంగా ఎదగాలని చెప్పేసి మీ అందరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మతం పేరు మీద లేకపోతే ఇంకొక రకరకాల ఆర్థిక పరిస్థితులన్నింటినీ కొద్దిమందికి దోచిపెట్టి విభజన చేసే భారతీయ జనతా పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తూ భారీగా పెద్ద ఎత్తున మన సీట్లు గెలిపించి దేశానికి మనం కాంగ్రెస్ పార్టీ దేశానికి ఒక ప్రజాస్వామ్య రక్షణకి పనికొచ్చే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్కటే దేశాన్ని కాపాడగలదని చెప్పేసి ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కోరుతూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. అమ్మా, మన భారతీయ సంప్రదాయం ప్రకారం అది సంస్కారం లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాట. మహిళలందరికీ మనం గౌరవించుకోవటం కోసమే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడ కావాలన్నా ప్రయాణం చేయడానికి ప్రభుత్వం కల్పించిన చర్య ఇది. దీన్ని మనం అందరం గౌరవించాలి. థ్యాంక్ యూ.